హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఒక డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే నేను మీకు చేసి చూపించాలి అనుకుంటున్నాను. దానికి ఏమేమి కావాలన్నది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ బాదాములు ఇలా ముక్కల కింద చేసుకోవాలి, అన్నీ చిన్న చిన్న ముక్కల కింద. ఇది జీడిపప్పు, గ్రేప్స్, ద్రాక్ష పళ్ళని కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుందాం. ఇది పుచ్చగింజలు, నువ్వులు, పిస్తా పప్పు, ఇదైతే పిస్తా పప్పు, పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా తురిమేసుకోవాలి, సియా సీడ్స్, అవిసె గింజలు, కొంచెం గసగసాలు, కొంచెం చాక్లెట్ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకాస్త టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దానికి ఖర్జూరం పేస్ట్ అండి, ఇది ఖర్జూరం పేస్ట్ దొరుకుతుంది కదా మనకి. మామూలుగా అయితే ఖర్జూరం వేసి చేసుకుంటాం, ఇప్పుడైతే పేస్ట్ బాగుంది. పేస్ట్తో చేసుకుంటే ఇంకాస్త లడ్డు ఈజీగా మనకి చేసుకోవడానికి బాగుంటుంది. వీటినన్నిటినీ కొంచెం నేతిలో వేయించుకుందాం. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా, నేతిలో వేయించుకొని అప్పుడు లడ్డు చుట్టుకుందాం. ఫస్ట్ కొబ్బరి కొంచెం ఎక్కువసేపు వేగుతుంది కదా, అందుకని కొబ్బరిని వేయించి పక్కన పెట్టుకుందాం. దీనికైతే ఎటువంటి ఆయిల్ నెయ్యి అవసరం లేదు, ఇలాగే డ్రై అయ్యేలాగా వేయించేసి పక్కన తీసుకుందాం. తర్వాత అప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. కొబ్బరిని ఈ రకంగా వేయించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేద్దాం. బాదం, జీడిపప్పు, పుచ్చకాయ గింజలు, ఇవి వేసుకున్నా కదా, ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగి టైం పడుతుంది అన్నమాట కొంచెం వేగడానికి. వేగిన తర్వాత పుచ్చగింజలు, గసగసాలు ఇవన్నీ కూడా తర్వాత వేసుకుందాం. ఇవి కొంచెం వేగనిద్దాం. డ్రై ఫ్రూట్స్ అంతా ఇలాగా నేతిలో వేగుతుంటే ఆ సువాసనే చాలా కడుపు నిండిపోతుందండి. కానీ చాలా బలమైన ఆహారం ఇది. రోజుకు ఒక్క లడ్డు తింటే చాలు. ఇప్పుడేమో అవిసె గింజలు వేసేద్దాం. సియా సీడ్స్ కొంచెం కలిపి, గసగసాలు వేసుకుందాం. ఇవి నువ్వులు వేసుకుని తర్వాత లాస్ట్లో గసగసాలు వేద్దాం. గసగసాలు ఇవన్నీ కూడా మంచి ఆహారం, ఎన్నో పోషకాలు ఉన్నాయి దీనిలో. పిల్లలు, పెద్దవాళ్ళు రోజుకు ఒక చిన్న లడ్డు తింటే సరిపోతుంది. ఈ వేగిన తర్వాత ఈ ప్లేట్లోకి తీసుకొని అప్పుడు మనం ఖర్జూరాన్ని వేడి చేసుకుందాం. అప్పుడు మెత్తగా అవుతుంది అన్నమాట, లడ్డు చుట్టుకోవడానికి మనకి అనుకూలంగా అవుతుంది అన్నమాట. కొంచెం వేగనిద్దాం. సరే, బాగా వేగిపోయినాయి. ఇది లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి, చాక్లెట్ పౌడర్ కూడా మనం పైన వేసుకుందాం. ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లో తీసుకొని ఖర్జూరాన్ని కూడా వేడి చేసుకుందాం. ఈ ఖర్జూరం చాలా స్వీట్ ఉంటుందండి. రోజుకు ఒక 2-3 ఖర్జూరాలు తినాలి కదా. అలాగే మనకి ఇప్పుడు ఈ ఖర్జూరం కూడా వేసుకుంటాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ లడ్డూలో చాలా మంచిది మనకి. దీన్ని కొంచెం మెత్తగా ఇలాగా పొయ్యి మీద చెగికి వేడి చేసేద్దాము. కరుగుద్ది అన్నమాట, పాకంలాగా వస్తుంది. అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డు చుట్టుకోవడమే. గరిటెకి అంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఈ లడ్డూలకి ఇంకా గుమ్మడి గింజలు అలాంటివి డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఉన్న మట్టుకి నేను కలిపేసుకున్నాను. ఇప్పటికి బయట దొరుకుతున్నాయి కానీ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇప్పుడు మనం వేసినట్టు అన్నీ వెయ్యరు కదా, అన్నీ ఉండవు అందులోనూ. అందుకని కొంచెం శ్రమ అయినా కూడా మనం చేసుకుంటే అన్ని పోషకాలు మనకు అందుతాయి. మనం అన్నీ వేసుకున్నాం కదా అని మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇట్లా చేసుకుందాము. ఇప్పుడు ఇది ఆగిపోయింది కదా, దీంట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుందాం. ఖర్జూరంలో ఇదంతా వేసేద్దాం.
వేసుకొని మొత్తం కలిపేసుకోవడమే. కొబ్బరి ఒకసారి అన్నీ మళ్ళీ మనం కలుపుకుందాం గరిటెతో. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, కలిసిపోయినాయి అన్నీని. ఖర్జూరంతో పాటు ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్నాను, కొంచెం చాక్లెట్ పౌడర్, ఇవన్నీ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కావాలని మరీ అడిగి మరీ తింటూ ఉంటారు. నేను జర్నీలకు వెళ్ళినప్పుడు డైలీ ఒక లడ్డు తీసుకుంటాను. ఇప్పుడు జర్నీకనే చేస్తున్నాను, అది మీకు చూపిద్దామని. టూర్లకు వెళ్తూ ఉంటాము 10-15 రోజులు, రోజుకు ఒక లడ్డు లెక్క పెట్టుకొని తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇవి లడ్డు చేసుకుంటున్నాను టూర్కి వెళ్ళడానికి. రోజంతా ఎంత తిరిగినా రోజు ఒక లడ్డు మార్నింగ్ తినేసి ఒక గ్లాస్ నిండా గ్లూకోజ్ వాటరు సబ్జాలన్నీ పట్టుకొని వెళ్ళిపోతాం టూర్లకు వెళ్ళినప్పుడు. అసలు నీరసం రాదు, ఎంత తిరిగినా కూడా అలసట అన్నది తెలియదు. ఫుడ్ దొరకదు కదా బయటికి వెళ్ళినప్పుడు, మనం తీసుకెళ్ళిన ఫుడ్డే. అందుకని ఇటువంటివన్నీ బాగా కాస్తాయి అన్నమాట. ఇవన్నీ చేసుకొని జర్నీలకి తీసుకొని వెళ్ళాలి. చూసారుగా డ్రై ఫ్రూట్స్ లడ్డూకి అంతా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనిచ్చి అప్పుడు మనం ఉండలు చేసుకుందాం. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇట్లాగా ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి. చాలా టేస్టీ అండి, చాలా హెల్దీ. ఇవి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అన్నమాట, ఏవి ఉంటే అవి వేసుకోవడమే. ఖర్జూరం పేస్ట్ లేకపోతే మెత్తని ఖర్జూరం తెచ్చుకొని పేస్ట్ చేసుకొని మనం చేసుకోవాలి. చూసారా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంత బాగుందో. మనం చేసుకుంటే ఆ టేస్టే వేరు. బయట కొనుక్కుంటాం కానీ ఈ టేస్ట్ రాదు. పెద్ద ఖర్చు ఏం అవ్వదు మనకి. అన్నీ ఒక్కొక్క 50 గ్రాముల కాడికి వేసుకున్నాను నేను. అలాగే ఒక 100 గ్రాములు అలాగే డబల్ పడుతుంది అన్నమాట ఖర్జూరం పండు లేకపోతే ఖర్జూరం. ఇలా చేసుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉందాము, అందరం ఎంజాయ్ చేద్దాము. డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎన్నో ఆరోగ్యాలు బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ లడ్డు. ఒక లడ్డు తింటే చాలు రోజుకి. అలాగే నేను బయటకు టూర్లకు వెళ్ళినప్పుడు ఎవరికైనా ఒక లడ్డు ఇస్తే చాలా ఆనందపడిపోయేవారు. ఎన్ని తిన్నా ఈ లడ్డు టేస్టే వేరండి ఆంటీ గారు అని చెప్పి అనేవారు. అప్పుడు నేను హ్యాపీగా అనిపించేది నాకు. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను చేసి నేనైతే అనుభవిస్తున్నాను ఈ ఆనందాన్ని. మీకు కూడా నేర్చుకుంటారు కదా అని ఇట్లా మీకు నేను చూపించాను. మీరందరూ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ ఇలాంటివి ఆరోగ్యకరమైన పదార్థాలతో మళ్ళీ వంటలతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.